దైవికమైనటువంటి ప్రణాళికలో తల్లి గర్భములో పుట్టకముందే ఏర్పాటు చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా తల్లి నన్ను కనడానికి ముందుకి 7 రోజులు దైవజనుడు ఉపవసించి ప్రార్థన చేస్తే, కుమారుణ్ణి నీకు ఇస్తాను, కుమారుణ్ణి నీకు ఇస్తే దేవుని సేవ కొరకు ఇస్తావా అని అడిగితే, నా తల్లిదండ్రులు నిండు మనసుతో ఒప్పుకున్న తర్వాత ఆ దైవజనుడు ఉపవసించి ప్రార్థించగా నా తల్లి గర్భంలో నేను పడ్డాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక అన్ని ప్రార్థనల కన్నా నేను ఎప్పుడు చెప్తాను, ఉపవాస ప్రార్థన అంటే నాకు చాలా ఇష్టం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఉపవాసాలు ఉండడం ఇష్టం. ఉపవాస ప్రార్థన డూప్లికేట్గా నేను ఉండలేను. ఉపవాస ప్రార్థన చేస్తే ఉపవాసం ఉండే చేస్తాను, లేకపోతే దాని జోలికి అసలు నేను వెళ్ళను. పైన దేవుడు, తల్లిదండ్రుల దీవెన, దైవ సేవకుల ప్రార్థన ఈరోజు ఈ స్థాయిలో ఆంధ్రే పాస్టర్ గారు అని నిలబెట్టాడంటే అది కేవలం ఆత్మీయ తల్లిదండ్రులు చార్లెస్ ఫిన్నయ్య గారు, మేరీ కమలరత్నం అమ్మగారు, మరి వారు చేసిన పరిచర్య, వారు ప్రోత్సహించిన విధానం, మరి ట్రైనింగ్ పంపించిన, ఏం చేసినా ఈరోజు ఆంధ్రే పాస్టర్ గారని మీ అందరికీ నేను తెలిసానంటే, నాకు రక్త సంబంధులు ఉన్నారు ఈ స్థలంలో, అయినా మీ అందరికీ నేను మామూలుగానే తెలుసు, బంధువుగా. కానీ ఓ దైవజనుడిగా మీకు పరిచయం అయినంటే దానికి ప్రధానమైన కారణం దేవుని సేవకుడు, సేవకురాలే. అందును బట్టి గట్టిగా ఒకసారి చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. కనుక సంఘాలు స్టార్టింగ్ పరిచర్య నుంచి మేము ఉన్నాం. పరిచర్యలో ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు వారు అనుభవించారో, ఎలాంటి పరిస్థితులు గుండా సేవా పరిచర్య ఈరోజు ఈ స్థాయికి వచ్చిందో, దైవజనుడి యొక్క కష్టము, కన్నీరు, కేవలం దేవుని సేవకుడు పరిచర్య చేయాలంటే దాని వెనుక సహకరించవలసింది స్త్రీలే. అందులో మా పాస్టర్ గారు, అమ్మగారు, ఆత్మీయ తల్లి చాలా సహకరించారు. అన్ని విషయాల్లో మోరల్ సపోర్ట్గా ఉండి, ఇక్కడ కట్టబడిన ప్రతి మందిరములో, మనకున్న బ్రాంచీ సంఘాలు కానీ, మెయిన్ సంఘం కానీ, ప్రతి మందిరములో ఆమె వంతు ఆమె ధన సహాయము చేసింది, ప్రార్థనా సహాయం కూడా చేసింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మధ్యరాత్రిలో వెళ్ళి, అమ్మ ఒక 5-6 పిల్లలు వచ్చారన్నా, అప్పటికే టీచర్, స్కూల్ టీచర్, గవర్నమెంట్ టీచర్ అయినా చిన్నపిల్లలు, కోరేష్, అలాగే కన్ని, కీర్తన, వీళ్ళు చిన్నపిల్లలు. ఆ టైంలో కూడా వాళ్ళని కూడా వదిలేసి ప్రశాంతంగా పొయ్యి మీద, కట్టెల పొయ్యి మీద అన్నం కూరలు వండి వడ్డించి వీళ్ళు తిన్న తర్వాత ప్లేట్లు తీసి పడుకునేవాళ్ళు పాస్టర్ గారు. ఆ బాధ కొన్నిసార్లు చూడలేక, అమ్మ మీరు వండారుగా, నేను వడ్డిస్తానులే, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అమ్మ అని పంపించేవాడిని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక నేను సరదాగా చెప్పట్లేదు ఈ మాటలో. దైవజనుడి కన్నీరు, దైవజనుడి యొక్క ప్రయాస ఈ దినాన మన సంఘాలన్నిటినీ దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచాడు. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. ఒంటి చేతి కర్రతో యాకోబు ఎలాగైతే పద్దనరాములో ఉన్న తన మేనమామ గారైన లాబాను ఇంటికి వెళ్ళాడో, అలాగే ఒంగోలు పట్టణం నుండి దైవ దర్శనముతో ఒంటి మీద బట్టలతోనే పాస్టర్ గారు వచ్చింది ఇక్కడికి. ఈరోజు వేటపాలెం మండలంలోనే ఒక గొప్ప ఆధిక్యతను దేవుడిచ్చాడు. కోటీశ్వరుడుగా ప్రభువు చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమి లేకుండా వచ్చాడు, కానీ ఐశ్వర్యవంతుడిగా ప్రభు అతన్ని ఉంచాడు. అంత మాత్రమే కాదు, లోకపరమైనటువంటి ఐశ్వర్యమే కాదు, కానీ ఎంతోమంది ఆత్మీయులైన మన వంటి ఆత్మీయ బిడ్డలను దైవజనునికి, దైవ సేవకురాలకి ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. మేము మనస్ఫూర్తిగా నిండు మనసుతో చెప్తున్నాను ఈ మాట. ఇంకో జన్మ మన క్రైస్తవ్యంలో లేదు, కానీ ఒకవేళ ఉంటే ఆ తల్లిదండ్రులకు నేను నిండు మనసుతో రుణస్తుణ్ణి అని జ్ఞాపకం చేస్తాను. ఎన్నైనా చేసినా ఇంకా రుణమే ఆ కుటుంబానికి నేను. ఎందుకో తెలుసా, ఈరోజు ఈ స్థాయిలోకి రావడానికి, ఈరోజు మీటింగ్స్ వేస్తున్నారు, పాంపులు వేస్తున్నాడు, పలానా చోటకు రమ్మని పిలుస్తున్నారు అంటే ఎవరు చెప్తారో చెప్పరో నాకు తెలియదు, కానీ నేను నిలబడిన వెంటనే చెప్పే మాట ఏంటంటే, నేను పలానా ఆయన ఆత్మీయ కుమారుణ్ణి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా మంది అడిగారు, అందరు చెప్పరు పాస్టర్ గారు, మీరేంది అట్లా చెప్తారంటే, నాకు ఆ కృతజ్ఞత హృదయంలో ఉందయ్యా. వాళ్ళ ఎదురు ఉన్నా వెనకున్నా నాకు ఆ కృతజ్ఞత ఉంది. నేను ఈ స్థాయికి రావడానికి కారణం ఎవరంటే దైవజనులు చార్లెస్ ఫిన్నయ్య గారు. నేను బాప్తిసం తీసుకుంటే మా వాళ్ళు క్రైస్తవులైనా 15 రోజులు నన్ను ఇంట్లోకి రానిలేదు. మీకు తెలియదు ఆ సంగతి. 15 రోజులు బాప్తిసం తీసుకున్నానమ్మా అని ఫోన్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే, మనకు లోదరం చర్చిగా, ఎప్పుడో నీకు 6వ నెలలోనే బాప్తిసం ఇచ్చాంగా, అన్నప్రార్థన చేశాంగా, ఇప్పుడేంది బాప్తిసం, నా ఇంటికి నువ్వు రావద్దు అన్నాడు మా నాన్నమ్మ. అంత ప్రేమించిన వాళ్ళు దూరం చేసిన నిండు మనసుతో చెప్తున్నాను ఈ మాట.
ఆత్మీయ తల్లిదండ్రులు ఆదరించారు, ఆత్మీయ తల్లిదండ్రులు చేరదీశారు. అన్నం కలుపుకొచ్చి ఏడుస్తా మందిరంలో పడుకుంటే నా తల్లిదండ్రులకు అప్పటి వరకు నేను ఎప్పుడు దూరంగా లేను. బాప్తిసం తీసుకుంటే తల్లిదండ్రులు పోగొట్టుకోవాల్సి వచ్చిద్దా, తల్లిదండ్రులు దూరం అయిపోవాల్సి వచ్చిద్దా ప్రభు అని మందిరంలో పడి ఏడుస్తుంటే, ఏడవబాకయ్యా, నేను కూడా తల్లినే కదా, నువ్వు కూడా నా కుమారుడివే కదా అని ప్లేట్లో అన్నం కలుపుకొచ్చి ముద్దలు తినిపించినటువంటి ఆ రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి. అందుకే నేను చెప్తాను, వాళ్ళ రుణాన్ని ఇంకో జన్మంటూ ఉంటే వాళ్ళ రుణాన్ని నేను తీర్చలేనని. చిన్న చిన్న పొరపాట్లు, పొరపక్షాలు, చిన్న చిన్న అవిధేయతలు సేవకుల గురించి మరి కొన్ని చెప్పుడు మాటలు, కొన్ని బలహీనతల వల్ల మరి కొన్నిసార్లు సేవకులు అపార్థం చేసుకొని ఉండొచ్చేమో. కానీ దైవజనుడికి నేనేం చెప్తున్నానంటే, ఏదైనా ఉంటే ముఖం మీద అడుగుతారు, తర్వాత ఇక అది మనసులో సేవకురాలకు కానీ సేవకుడికి కానీ ఉండదు. మరి అంత మంచి దైవజనులు, అంత మంచి ఆత్మీయ తల్లిదండ్రులు మనం కలిగి ఉన్నాం. అందుని బట్టి మనం ప్రభుని స్తుతించాలి. నిశ్చయముగా చాలా ప్రాంతాల్లో దైవజనులు నాకు తెలుసు, చాలా ప్రాంతాల్లో దరిదాపు ఒక 300-350 మంది సేవకులతో పరిచయం ఉంది నాకు. అయినా ఇలాంటి ఆత్మీయ తల్లిదండ్రులు ప్రేమిస్తారు, గద్దిస్తారు, ప్రేమ చూపిస్తారు, మన కోసం ఏదైనా చేయడానికి కొరకే త్యాగపూరితమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వారు మన ఆత్మీయ తల్లిదండ్రులు. మరి చార్లెస్ ఫిన్నయ్య గారు, మేరీ కమలత్నమ్మ గారని హృదయపూర్వకంగా ఈ మాటలు దేవుని సేవకునిగా సాక్ష్యంగా చెప్తున్నారు. మరి దైవజనులు వారు ఇచ్చినటువంటి, వారిని ప్రేమించి వారికి ఇచ్చినటువంటి కుటుంబంలో, అమ్మ ముందు సర్దు కూర్చోండి కొద్దిగా మెరక జరగండి, వారికి దేవుడిచ్చినటువంటి కుటుంబంలో వారి కుమారులు దైవ సేవకుల తర్వాత ఆ పరిచర్యను కొనసాగించడానికి వారి కుటుంబంలో నుంచి ఎవరినైనా మీరు ఎన్నుకోండి ప్రభు అని ప్రార్థన చేస్తూ వచ్చాం. ప్రార్థనను దేవుడు ఆలకించి దైవ సేవకుల ప్రార్థన, కన్నీరు, వారి పరిచర్యను దేవుడు జ్ఞాపకం చేసుకొని అయ్యగారు తర్వాత మరి కల్వరి సియోన్ మినిస్ట్రీస్కి మరి నాయకుడిగా, ఆత్మీయ నాయకుడిగా ఉండి, అలాగే కల్వరి సియోన్ మెయిన్ చర్చిలో మరి సేవను కొనసాగించడానికి తమ్ముడు కోరేషును ప్రభు ఎన్నుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామయం పడదాం. హల్లెలూయా. చిన్నపిల్లలప్పటి నుంచి నాకు తెలుసు, నేను కూడా ఎత్తుకొని పెంచాను కనుక అప్పుడున్న కోరేష్ వేరు, గడిచిన ఒక 5-6 సంవత్సరాల క్రితం ఉన్న ఆ కోరేష్ వేరు. నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను ఈ మాట. ఆయన పొగడాలని కాదు, వాళ్ళ పొగిడినా నాకేం ఉపయోగం ఉండదు. మనుషుని గనపరచడం వల్ల ఉపయోగం లేదు. యథార్థంగానే చెప్పాలా. అప్పుడున్న కోరేష్ వేరు, ఇప్పుడు ఈ 5 సంవత్సరాల నుంచి నేను తమ్ముడు గమనిస్తూ వచ్చాను. ఈ 5 సంవత్సరాల్లో నాకు అనిపించింది ఏంటంటే, మా సేవకులందరినీ ఎవరిని అడగకుండానే నేనే ఓ పబ్లిక్ స్టేజీ మీద అయ్యగారు పుట్టినరోజు ఏం చెప్పానంటే, ఆత్మీయ నాయకుడు అయ్యగారు తర్వాత మా కోరేష్ అని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఆ స్థాయిలోకి తనకై తాను రాలేదు, కానీ దేవుడు అతన్ని తీసుకొచ్చి నిలబెట్టాడు. నాకెప్పుడు ఒక మాట గుర్తుకొచ్చింది. అదేంటంటే, నీతిమంతుల బిడ్డలు బిడవబట్టం కానీ వారి బిడ్డలు భిక్షమెత్తడం కానీ నేను చూసి ఉండలేదు అన్నాడు. మా సేవకుడు కార్చిన కన్నీరు, మా కొరకు పడిన ప్రయాస, అయ్యా నా తర్వాత సేవ అన్యాయం అయిపోకూడదు, పరిచర్య అన్యాయం అయిపోకూడదని దైవజనులు కార్చిన కన్నీరు, చేసిన ప్రార్థన, సేవకులుగా మేము మీ అందరూ చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి మరి అయ్యగారు పరిచర్యను కొనసాగించడానికి కొరకే తమ్ముడిని ఎన్నుకోవడం నాకైతే 100% సంతోషంగా ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడు ఏం చెప్పినా పెద్దవాళ్ళు కదా, అన్నోళ్ళు, మన ఇంట్లో పెరిగిన వాళ్ళు, మమ్మల్ని ఎత్తుకొని పెంచిన వాళ్ళు అని ఏ మాట చెప్పినా కాదు అనే పరిస్థితి 3 పిల్లల్లో ఇంతవరకు లేదు. వాళ్ళకు వచ్చిన కోడళ్ళు కూడా అట్లాగే. వాళ్ళకు వచ్చినటువంటి కోడళ్ళు మా సోదరి కావ్య కానీ, పెద్దోడు కన్నీ కానీ, కీర్తన కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ ఎక్కడ ఏ లోపం, ఏ పరిస్థితులు కూడా వ్యతిరేకంగా సేవకులకి అనుకూలంగానే ఉన్నారు, కానీ వ్యతిరేకంగా ఎక్కడ లేరు. అయ్యగారు 90% ప్రేమిస్తే మా వాళ్ళు 100% ప్రేమిస్తారు. అంటే అయ్యగారులో నుంచి ఇంకొక పాయింట్ ఎక్కువే. వాళ్ళు ప్రేమించడంలో, సంఘాన్ని గౌరవించడంలో, సేవకుల్ని పరామర్శించడం, ఆ ఆధిక్యత మరి సహోదరులకు దేవుడిచ్చాడు.
సమయం లేట్ అవుతుంది అనుకుంటే ఏమనుకోవద్దు, ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఈ దేనికి నేను అర్హుని కాదు, కానీ అది సేవకుని యొక్క గొప్ప లక్షణం ద్వారా మంచి సేవకుని కలిగి ఉన్నారు మీరు. అంటే ఇప్పుడు పొగిడాడని కాదు, అట్లా కాదు, కానీ దేవుని విషయంలో తగ్గింపు ఎవరైతే ఉంటారో, దేవుడు నాకు లోక సంబంధంగా అన్నీ అనుగ్రహించాడు. నేను కోరుకున్నాయన్నీ. మా నాన్నకి కారు గిఫ్ట్ కొనియాలనుకుంటే కొనిచ్చా. నేనేదో సెకండ్ హ్యాండ్ కారు కొనాలనుకుంటే ఒక 30 లక్షలు పెట్టి కారు కొనుక్కోవడానికి కూడా దేవుడి స్థితిలో ఉంచాడు. ఇవన్నీ ఆశీర్వాదం కంటే అసలు నేను వాక్యం చెప్తానని ఎప్పుడు అనుకోలేదు. సేవకులు ప్రార్థన ఏమో కానీ నేను దేవుడి దగ్గర ఎప్పుడు నేను అయితే దేనికి అర్హుని కాదయ్యా. లాస్ట్ టైం అన్న స్టేజ్ మీద నుంచున్నప్పుడు నాన్న పుట్టినప్పుడు మా నాయకుడిగా మేము ఎన్నుకుంటున్నాం అన్నాడు. నేను అప్పుడే ఇడిపి వచ్చింది. నాకంటే దేనికి అర్హత లేదు మనకి. నాకంటే చాలా అనుభవం కలిగిన వాళ్ళైనా వాక్యం చెప్పడానికి అవకాశం ఇస్తున్నారు. ఇదంతా చూసినప్పుడు నేను ప్రార్థన చేశా, అయ్యా నన్ను నాయకుడిగా అన్నాడు కాబట్టి పరిచర్య చేయి, వాడి నాయకుడు అవ్వడానికి అర్హుడు. వీళ్ళు ఎంతమంది నాన్న దగ్గర సేవకులు ఉన్నారో వాళ్ళందరికీ పరిచర్య చేయడానికి, కాళ్ళు ఒత్తడానికైనా నాకు ప్రాబ్లం లేదు. పరిచర్య వాళ్ళకి అందరికీ వాళ్ళని ఎంత గొప్పగా గణపరచాలనుకుంటున్నాడో అంత గొప్ప సేవ వాళ్ళకి నేను చేయాలి. ఇప్పుడు నన్ను లోక సంబంధంగా ఆశీర్వదిస్తున్నావు, డబ్బులు ఇవన్నీ ఇస్తున్నావు కాబట్టి వాళ్ళ కోసం నేను ఏదైనా చేసే స్థితిలో నుంచి ప్రభువా, నా కోసం నేను 1 రూపాయి కూడా ఎంతో దాచిపెట్టుకోలేదండి. ఏదైనా సేవకుల కోసం చేయడానికి నాకు ఆశీర్వాదం ఇవ్వు. నేను 2-3 జాబులు చేస్తున్నాను, కష్టపడి ఏదైనా చేయాలి, ఉన్న సంఘాలకి ఏదైనా చేయాలని, యూత్కి ఏదైనా చేయాలని చేస్తున్నాను. ఇదంతా ఎందుకు చేస్తున్నానంటే నా గొప్పతనం కోసం అయితే కాదు, సేవకుల కోసం కానీ సంఘాల కోసం ఏదైనా చేయాలని ఆలోచన. ఈ సేవకుల ప్రార్థనే వాళ్ళు నాయకుడు అవ్వాలని ఒక మాట పలికారంతే పరిచర్య చేయడానికి దేవుడు నన్ను వాడుకోవడానికి దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు. నేను అదే ప్రార్థన చేస్తున్నా. అన్న నెక్స్ట్ నాయకుడు మాకు అని అన్నప్పుడే నేను నెక్స్ట్ వీళ్ళకి సేవ చేయడానికి, సేవ అంటే ఏంటి, వాళ్ళ మీద అధికారిగా చేయటానికి కాదు, వాళ్ళు ఏది చెప్పినా వినటానికి, కాళ్ళు ఒత్తటానికైనా ఏ పని చెప్పినా నువ్వు వెళ్ళేది చేయి కోరిష్ అని చెప్తే మనస్ఫూర్తిగా చేయడానికి దేవుడు నాకు ఆ హృదయాన్ని దేవుడు అనుగ్రహించాడు. అందుని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నా. రెండో విషయం ఏంటంటే పొద్దున్నే వెళ్ళి బ్లడ్ టెస్ట్కి ఇచ్చి వచ్చానమాట. ఇంకేదన్నా సివియారిటీ ఉందా, 4 రోజుల నుంచి ఫీవర్ తగ్గలేదు, డెంగ్యూ కానీ ఏదన్నా ఉందా అని. దేవుడు దాంట్లో కూడా ఏది లేదని దేవుడు ఇప్పుడు నాకు రిపోర్ట్ వచ్చింది. దేవుడు పరిచర్య మనం చేసినప్పుడు నా డాక్టర్ మాట్లాడొద్దు అన్నాడు, పెరిగిద్ది, నిమ్మ వస్తుంది, అది ఇది అన్నాడు. కానీ దేవుని పరిచర్య చేసినప్పుడు ప్రతి విషయంలో స్వస్థపరిచేవాడు ఆయనే, సజీవమైన సాక్ష్యం నేనే. అలాగే సేవకుల ప్రార్థన వల్ల దేవుడు నన్ను ఇంతగా హెచ్చించాడు. నేను ఇంకా సేవలో గొప్పవాడిగా కాదు, యెహోషువ పరిచర్య చేయవాడు కనుకే నాయకుడు అవడానికి అర్హుడు. నాయకుడు అనే పదం తీసేసేయండి, కానీ వాళ్ళకి పరిచారకుడిగా ఉండడానికి దేవుడు నన్ను ఎన్నుకున్నందుకు ఎంతో రుణస్తున్నా ఉన్నాను. అలాగే వాళ్ళు ఎంత ఎదిగినా వాళ్ళ పిల్లలకు కానీ ఏ విషయంలో విడిచిపెట్టకుండా దేవుని సన్నిధిలో నేను ఇస్తున్న వాగ్దానం ఏంటంటే తర్వాత వాళ్ళ పిల్లలు పరిచర్యలో ఉండకపోని నేను మాత్రం ఈ సేవకులకి ఎవరైతే నా దగ్గర ఉన్నారో ప్రతి ఒక్కరికి నేను బతికున్నంత కాలము, నా దగ్గర డబ్బు ఉన్నంత కాలము ఏ రోజు ఇవ్వనని కానీ లేదని కానీ పలకకుండా ఉండేలాగా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. వాళ్ళకి నేను ఎప్పటికీ వాళ్ళకి తోడుగా ఉంటానని దేవుని పేరిట నేను నిబంధన చేస్తాను. ఆమేన్.